తెలంగాణ విద్యార్థికి సంబంధించి ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే ఇప్పుడు అందరూ చూసుకొని ఉంటారు. ఇప్పుడే రిలీజ్ అయినాయి. సో అందరూ కూడా మంచి మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, ఎవరైతే ఫెయిల్ అయి ఉన్నారో వాళ్ళు కూడా భయపడాల్సింది ఏం లేదు. రకరకాల ఆప్షన్స్ మనకు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఈ వీడియోలో సవివరంగా తెలియజేస్తాను. ఎంతమంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అపియర్ అయ్యారు, పాస్ పర్సంటేజ్ కంపారిటివ్ అనాలిసిస్ ఏ రకంగా ఉంది, గత 5 ఏళ్ల నుంచి ఏ రకంగా జరిగింది. సో ఈ టోటల్ అనాలిసిస్, డీటెయిల్డ్ అనాలిసిస్ యూట్యూబ్లో అయితే జనరల్గా కానీ మామూలుగా మీకు ప్రెస్ నోట్లో కూడా ఎక్కడ దొరకదు. సో మీ సౌకర్యార్థం ఈ ప్రెస్ నోట్ని కూడా నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. మీకు బ్యాక్గ్రౌండ్లో కూడా మీకు కనిపిస్తుంది కదా. సో మీరందరూ కూడా దీన్ని చూసి, ఎందుకంటే మీరు అందరూ స్టేక్ హోల్డర్సే, పేరెంట్స్ అందరూ కూడా దగ్గర 10 లక్షల ఫ్యామిలీస్, 9,97,012 మంది ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అయితే రాయడం జరిగింది. సో ఈ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా 5 నెల 3వ తారీఖు నుంచి 25 3వ తారీఖు దాకా, అంటే మార్చి 5 నుంచి మార్చి 25 వరకు ఎగ్జామినేషన్స్ అయితే జరిగినాయి. సో 1,532 సెంటర్లలో ఈ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, 29,992 మంది ఇన్విజిలేటర్స్ అందరూ కూడా ఉన్నారు. నియర్లీ 18,518 మంది 18,518 ఇవాల్యుయేటర్స్ ఎవరైతే ఎగ్జామినేషన్స్ కరెక్షన్ చేస్తారో వాళ్ళందరూ కలిసి కూడా ఈ పేపర్లు రుద్ది మీకు ఆన్సర్ స్క్రిప్ట్ని అయితే మార్కులు అయితే రిలీజ్ చేయడం జరిగింది.